మాటలు మాట్లాడు సరేనా. ఏమి ఒక చిలుక ముగ్గురు స్నేహితుల కథలో అంకెలు ఉన్నాయి కదా, 1 2 3 4 5 ఉన్నాయా లేవా? అయితే 1 అనే సంఖ్య ఉంది కదా, 1 అంటే ఏంటిది? చెప్పండి. మరి 1 తర్వాత అంకె 2 వస్తుంది కదా, 2 అంటే ఏంటిది సంఖ్య? జామకాయ అంటారా? 1 ఉంటే జామకాయ అంటారు, మరి 2 ఉంటే ఏమంటారు? జామకాయలు. 2 జామకాయలు అంటారు సరేనా. 2 జామకాయలు, ఒకటేమో జామ చెట్టు, ఒకటేమో రామచిలుక, 2 జామకాయలు కదా. మరి 3 అంకె ఉంది, ఏంటిది పిల్లలు? 3 అంకె 1 జామ చెట్టు, 2 జామకాయలు, 3 అంకె ఉంది కదా. 3 అంటే ఏంటిది? చిట్టి చిలుక స్నేహితురాలు. ముగ్గురు ఎవరు? ముగ్గురు అంటే ఏంటిది? స్నేహితులు. మరి 4 అంటే ఏంటిది? 4 అంటే ఏంటిది? నాలుగు అంటే ఏంటిది? జామకాయ ముక్కలు. 4 అంటే ఏంటిది? జామకాయ ముక్కలు. మరి 5 అంటే ఏంటిది? ఓకే. 1 2 3 4 5 అంకెలు వచ్చినాయా? చెప్పండి పిల్లలు, మీరు వంటలు చెప్పండి. 1 2 3 4 5. ఒక చిలుక ముగ్గురు స్నేహితుల అంకెలు 5 అంకెలు నేర్చుకున్నారు కదా. మళ్ళీ చెప్పండి వంటలు. 1 2 3